గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రబాణ శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, కార్తీక మాసము. తారీఖు 18వ తారీఖు నవంబర్ 2024 సంవత్సరం. వారము సోమవారము. తిథి తదియ. రాత్రి 10 గంటల 7 నిమిషాల దాకా కూడా తదియ ఉండి తదుపరి చవితి వస్తుంది. నక్షత్రం మృగశిర నక్షత్రం. రాత్రి 7 గంటల 31 నిమిషం దాకా కూడా మృగశిర నక్షత్రం ఉండి తదుపరి ఆరుద్ర నక్షత్రం వస్తుంది. వర్జం రాత్రి 1 గంట 43 నిమిషాల ప్రారంభమై 3 గంటల 17 నిమిషాల దాకా ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 24 నిమిషాల ప్రారంభమై 1 గంట 12 నిమిషాల దాకా ఉంటుంది. మధ్యాహ్నం వచ్చే మరొక దుర్ముహూర్తం 2 గంటల 46 నిమిషాల ప్రారంభమై 3 గంటల 34 నిమిషాల దాకా ఉంటుంది. అమృత గడియలు ఉదయం 9 గంటల 7 నిమిషాల ప్రారంభమై 10 గంటల 41 నిమిషం దాకా ఉంటాయి. ఈరోజు చంద్రుడు మిథున రాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ముఖ్యంగా ఈరోజు మీకు కీలక వ్యవహారాల్లో స్నేహితుల యొక్క సహకారం లభించడము, కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభించడంతో పాటుగా మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించే అవకాశం కనపడుతుంది. చక్కని సభలు సమావేశాల్లో పాల్గొంటారు. శక్తికి మించి పనిచేయడానికి ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. కాస్త మానసిక ప్రశాంతత కనపడుతోంది. దురలవాట్లు కానీ వ్యసనాలు కానీ చాలా శాతం తగ్గించుకుంటారు. మంచి వ్యక్తులతో కలయిక, ప్రేమించిన వ్యక్తులతో అన్యోన్యత, శారీరక కోరికలు తీర్చుకోవడము, అలాగే కుటుంబంతో సంతోషంగా కాలం గడపడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలయికలతో పాటుగా విహారయాత్రలు కానీ విందు వినోదాలు పాల్గొనడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి విశేషమైనటువంటి అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఆకస్మిక ధనలాభం కనపడుతోంది. మొండి బకాయిలు వసూలవుతాయి. అప్రయత్న ధనలాభము, కార్యసిద్ధి కనపడుతున్నాయి. అనేక రకాల సేవా కార్యక్రమాల్లో పాల్గొనడము, ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడంతో పాటుగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. చాలా శాతం కోర్టు సమస్యల నుంచి కానీ వివాదాల నుంచి కానీ బయటపడతారని చెప్పచ్చు. ఆకస్మిక ప్రయాణాలు కానీ దూర ప్రయాణాలు కానీ మీకు బాగా లాభిస్తాయి. అలాగే విహారయాత్రలు చేయడం కానీ తీర్థయాత్ర చేయడం కానీ కూడా మీకు లాభిస్తుంది. ఏ పని ప్రారంభం చేసినా సరే చాలా తొందరగా పని పూర్తవుతుంది. అలాగే గృహ నిర్మాణ పనులు కూడా మీకు బాగా కలిసి వస్తాయి. గృహం కట్టాలనుకున్నా కొనాలనుకున్నా అనుకూలిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. రుణాలు చాలా శాతం తగ్గుతాయి. కొత్త రుణాలు మంజూరు అవుతాయి. కొత్తగా వ్యాపారం పెట్టాలనుకున్నా ఏదైనా చేయాలనుకున్నా కలిసి వస్తుంది. వ్యవసాయదారులు కూడా అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు. వ్యాయామాలు చేస్తారని చెప్పొచ్చు. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి పెరగడంతో పాటుగా పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ముఖ్యంగా ఉద్యోగస్తులకి కొత్త అవకాశాలు కానీ ఉద్యోగపరంగా ఎదుగుదల కానీ బ్రహ్మాండంగా కనపడుతుంది. టీమ్ స్పిరిట్తో పనిచేస్తారని చెప్పొచ్చు. స్త్రీలకు కూడా అన్ని విధాల సుఖ సౌఖ్య సంతోషాలు కనపడుతున్నాయి. అలాగే వ్యాపారస్తులందరూ కూడా వ్యాపార లాభాలు ఎక్కువగా కనపడుతున్నాయి. వ్యాపార పరంగా ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఈరోజు అన్ని రంగాల వారికి కూడా అవకాశాలు చాలా బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ రాశివారు శ్రీ దుర్గాస్తుతిని పారాయణ చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ముఖ్యంగా ఈరోజు మీకు కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని కొన్ని చేసేటటువంటి తప్పుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టకండి. జోద ప్రక్రియకి దూరంగా ఉండండి. మిత్రద్రోహం జరిగే అవకాశం ఉంది. స్నేహితుల వల్ల ధన నష్టం, కుటుంబ సభ్యుల వల్ల ధన నష్టం, అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం, అకారణంగా ఎదుటి వాళ్ళ మీద కోప్పడడం, ప్రేమ వ్యవహారాల ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య సమస్యలు, పరస్త్రీ పరపురుష వ్యామోహాల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా ప్రయాణం చేయడం కానీ లేదా రాత్రి ప్రయాణాలు చేయడం కానీ, మద్యపానం సేవించి ప్రయాణాలు చేయడం కానీ మంచిది కాదు. అలాగే చెడు నడవడిక కలిగిన వారికి దూరంగా ఉండడం మంచిది. రుణాలు బాగా పెరిగే అవకాశాలు, ఆన్లైన్ షాపింగ్లు, అనవసరమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, దుబారా వస్తువులు, వ్యసనపరంగా ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు ఏదైనా పెద్ద వస్తువులు కానీ లేదా రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ పెద్దగా లాభించవు. విదేశాలు వెళ్ళాలనుకున్న వాయిదా వేసుకోవడం మంచిది. మీ మీద ఈర్ష్య ద్వేషం పెంచుకునే వాళ్ళు పెరిగే అవకాశం ఉంది. కోపతాప ఆవేశాల వల్ల మనసు పాడే అవకాశం, అలాగే సమయస్ఫూర్తిగా మాట్లాడకపోవడం వల్ల లేదా ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియకపోవడం వల్ల ఇబ్బందులు, మిమ్మల్ని ప్రేమించేవారిని దూరం చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఇతరుల యొక్క దోషాలు ఎత్తి చూపడానికి ప్రయత్నం చేయడం కూడా మీకు మంచిది కాదు. అయితే అనవసరమైన విషయాలు మాత్రం ఎక్కువగా మాట్లాడకుండా ఉండడం మంచిది. ముఖ్యంగా నిరాడంబరంగా ఉండడానికి ప్రయత్నం చేయడం మంచిది. ఆదాయం పెద్దగా విశేషంగా కనపడటం లేదు. అలాగే రుణ బాధల యొక్క ప్రభావం బాగా కనపడుతుంది. కుటుంబ కలహాలు, చికాకులు బాగా ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతుంది. ఆరోగ్యం పట్ల కూడా ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన కనపడుతుంది. జాగ్రత్త. అలాగే విద్యార్థులు కూడా దురలవాట్లకి ఎక్కువగా వ్యసన పొరలకి వ్యవహారాలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి విద్యార్థులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగస్తులందరూ కూడా అనుకోని చిక్కులు కనపడుతున్నాయి. జాగ్రత్త. స్త్రీలకి భర్తకి మీకు మధ్య తగాదాలు, అలాగే వివాహం కాని స్త్రీలకి ప్రేమికులతో ఇబ్బందులు లేదా
చదువు పరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో రాబడిని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టాలి తప్ప లేకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారు దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే కనుక ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ మిథున రాశి వారి యొక్క ఫలితాలు. జన్మంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు వృత్తి పట్ల కానీ ఉద్యోగ పట్ల కానీ వ్యవహారాల పట్ల కానీ చాలా రకాల ఆటంకాలు ఇబ్బందులు ఎదురైనా కూడా వాటిని అధిగమించడానికి మాత్రం చాలా కష్టపడతారు, కృషి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అయితే కాస్త మెరుగుపడుతూ ఉంటుంది. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు. ఆరోగ్యం పట్ల వైద్య విధానం కానీ మందులు మార్చడం కానీ మెడిసిన్ పట్ల కానీ ఎక్కువగా శ్రద్ధ పెడతారు. భవిష్యత్తు గురించి కూడా బాగా ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయడం, పెట్టుబడులు పెట్టడం, ఇన్సూరెన్సులు పాలసీలు చేయడం లాంటి చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో డబ్బులు బాగా రొటేషన్ అవుతాయి. స్త్రీ పురుష సంబంధ బాంధవ్యాలు బ్రహ్మాండంగా సాగుతాయి. ఇష్టమైన ప్రేమించిన వ్యక్తులతో కలుస్తారు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే వివాహాది శుభకార్యాలు జరగడం, ప్రేమికుల మధ్య అన్యోన్యత, పనిచేసే సామర్థ్యము టాలెంట్ పెరగడంతో పాటుగా విలువైనటువంటి స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. మీరు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు బ్రహ్మాండంగా విస్తరిస్తారు. స్నేహితుల ద్వారా కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే చాలా శాతం బాధ్యతాయుతంగా వ్యవహరించి కుటుంబంలో ఉండే సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఆధ్యాత్మిక చింతన, దైవపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం, మీ మీద మీకు ఆత్మవిశ్వాసం పెరగడం, అలాగే పెండింగ్ పనులని కూడా కంప్లీట్ చేసుకోవడంతో పాటుగా ఉత్సాహంగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఈ రోజంతా కూడా డబ్బులు ఎక్కువగా సంపాదించడానికి చేసే ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. అప్పులు తీర్చడం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కుటుంబపరంగా ఇబ్బందులు చాలా శాతం తొలగుతాయి. అలాగే ఆరోగ్యం పట్ల కూడా ఇబ్బందులు తొలగి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టి ముఖ్యంగా వ్యాయామాలు చేయడం, పౌష్టికాహారం తినడం కోసం ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు కూడా అభివృద్ధి, అలాగే విద్యాపరమైనటువంటి విషయాల్లో ఆటంకాలు తొలగడము, చదువుకోవాలన్న తాపత్రయం పెరగడము, లేజినెస్ బద్ధకం తగ్గడం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులందరికీ కూడా కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేసే వారికి ఇంటర్వ్యూలో విజయము, ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి అభివృద్ధి కనపడుతోంది. స్త్రీలకి ఇంట్లో ఉండే సమస్యలు తగ్గుతాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా ధనప్రాప్తి ఎక్కువగానే కనపడుతోంది. ఈ రాశి వారు ముఖ్యంగా మహిషాసుర మర్దిని స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే కనుక ఈ రోజంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు బ్యాంకు లావాదేవీలు కానీ, ఆర్థిక లావాదేవీలు కానీ, రుణ సమస్యల వల్ల కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి. మానసిక వేదనకు గురయ్యే అవకాశాలు, కుటుంబ కలహాలు, ఇంట్లో అనవసరమైన ఖర్చులు, అలాగే భార్యాభర్తల మధ్య తగాదాలు, ప్రేమికుల మధ్య వివాదాలు, అలాగే చాలా మంది వ్యక్తులతోటి వివాదాలు కనపడుతున్నాయి. అలాగే పట్టుదల పెరిగినా కూడా అనుకున్న పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశాలు కనపడటం లేదు. కొన్ని రకాల వ్యవహారాల్లో జాగ్రత్తగా మౌనంగా ఉండడం మంచిది. ప్రయాణాలు, తొందరపాటు ప్రయాణాలు చేయకండి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. రాత్రి ప్రయాణాలు, వ్యసన పనుల ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వృత్తి వ్యవహార వ్యాపార విషయాలు అనుకున్నంత యోగ్యత అయితే కనపడటం లేదు. భూ వివాదాలు కానీ, లేదా స్థల వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు, కుటుంబ సభ్యులతో విరోధాలు, నూతన వ్యక్తులతో లావాదేవీల వల్ల నష్టము, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, వేధింపులకు గురయ్యే అవకాశాలు కనపడుతోంది. స్త్రీలకి పురుషులకి మధ్య వ్యామోహాలు, పరస్పర వివాహేతర సంబంధాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వెండి వస్తువులు కానీ, బంగారు వస్తువులు కానీ, తాళాలు కానీ, డాక్యుమెంట్స్ కానీ పాడు చేసుకునే అవకాశాలు, పాడేసుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా బాధ్యత రాహిత్యం వల్ల కానీ, లేదా సమయానికి అనుకున్న పనులు చేయకపోవడం వల్ల కానీ ఇబ్బందులు, అగ్రిమెంట్లు కానీ, రిజిస్ట్రేషన్ వ్యవహారాలు కానీ, రాతకోతల వ్యవహారాలు కానీ ఇబ్బందులు, అలాగే ఏదైనా వస్తువులు కొనేటప్పుడు, అమ్మేటప్పుడు ఇబ్బందులు, ధన నష్టము కనపడుతోంది. అలాగే ప్రేమ వ్యవహారాల ఇబ్బందులు, వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి ఆటంకాలు, అలాగే ఆదాయం తగ్గే అవకాశాలు, రుణాలు పెరిగే అవకాశాలు, ఆదాయం కన్నా ఖర్చులు అధికమయ్యే అవకాశాలు, కుటుంబం వల్ల ఖర్చులు అధికమయ్యే అవకాశాలు, దుబారా ఖర్చులు, వ్యసనాల వల్ల సమస్యలు కనపడుతున్నాయి. ఈరోజు ముఖ్యంగా అనారోగ్య సమస్యల వల్ల కానీ, దీర్ఘకాలిక రోగాల వల్ల కానీ హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు, శస్త్రచికిత్స అవకాశాలు, వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులందరూ కూడా చెడు వ్యసనాల వల్ల కానీ, లేదా ఈ యొక్క కాలేజీలో ఇబ్బందులు తలెత్తడం వల్ల కానీ సమస్యలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులందరూ కూడా అనవసరమైన వ్యామోహాల వల్ల కానీ, లేదా ఉద్యోగ కార్యాలయాల ఇబ్బందుల వల్ల కానీ, లేదా కొన్ని రకాల వ్యక్తులతోటి సంబంధ బాంధవ్యాల వల్ల కానీ సమస్యలు, ఉద్యోగం పోయే అవకాశం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకు కూడా భర్తతో విభేదాలు, కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు, అలాగే మానసిక శాంతి కనపడుతోంది. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా అనుకున్నంత లాభాలు అయితే కనపడటం లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యాపారాలు చేయవలసిన అవసరం కనపడుతోంది. అయితే ఈరోజు ఈ రాశివారు శ్రీ అన్నపూర్ణ అష్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ సింహరాశి వారి యొక్క ఫలితాలు. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు
గృహ నిర్మాణాలు బాగా కలిసి వచ్చే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఇల్లు కట్టాలనుకున్నా కొనాలనుకున్నా కలిసి వస్తుంది. పొలాలు కానీ స్థలాలు కానీ ప్రాపర్టీస్ కానీ కొనుగోలు చేయొచ్చు. వాహనాలు కానీ బంగారం కానీ కొనుగోలు చేయొచ్చు. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. అలాగే చాలా శాతం కొత్త కొత్త పనులు మీకు తొందరగా పూర్తవుతాయి. అలాగే ఏదైనా పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయని చెప్పొచ్చు. ప్రభుత్వ అనుమతులు పొందగలుగుతారు. సోదర సోదరీమణుల నుంచి శుభవార్త వింటారు. ఆర్థిక లావాదేవీలు బ్రహ్మాండంగా సాగుతాయి. అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా చిన్ననాటి మిత్రులు కలుసుకునే అవకాశాలు అయితే బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. కుటుంబంలో పురోగతి పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య సమస్యలు తగ్గుతాయి. కుటుంబంలో వివాదాలు పరిష్కారం అవుతాయి. జనంలో ఆకర్షణ ఏర్పడుతుంది. ప్రేమికుల మధ్య అన్యోన్యత కనపడుతుంది. కొత్తగా ఎవరినైనా ప్రపోజ్ చేద్దాం అనుకున్న ప్రపోజ్ చేయొచ్చు. అలాగే న్యాయరంగం వారందరికీ కూడా అవకాశాలు, న్యాయ వృత్తిలో అనుకూలతలు, కోర్టు విజయాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. అలాగే మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. అలాగే కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు లభిస్తాయి. విందు వినోదాలు పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. మిత్రుల ద్వారా ధనలాభ సూచన కనపడుతోంది. ఆదాయం బ్రహ్మాండంగా పెరుగుతుంది. అలాగే కొత్త రుణాలు మంజూరవుతాయి. బ్యాంకు రుణాలు మంజూరవుతాయని చెప్పొచ్చు. ఈఎంఐలు కట్టడంలో ముందడుగు వేస్తారు. కుటుంబంలో ఉండే సమస్యలు పరిష్కారం అవడము, కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేయడము, వివాహాది శుభకార్యాలు పాల్గొనడంతో పాటుగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ, వ్యాయామాలు చేయాలన్న తపనతో పాటుగా మిమ్మల్ని మీరు బాగా గొప్ప వ్యక్తిగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు కూడా స్కూల్స్లో ఏదైనా ప్రాజెక్టులు ఉంటే దాంట్లో చక్కగా మీ ప్రతిభను కనపరచడం, ఏదైనా ఎగ్జామ్స్ ఉంటే పాస్ అవ్వడంతో పాటుగా అభివృద్ధి, అలాగే చదువు పట్ల ఆసక్తి పెరుగుతాయి. అలాగే ఉద్యోగస్తులందరూ కూడా అప్రయత్న కార్యసిద్ధి, ఉద్యోగ లాభము, ఉద్యోగ ఎదుగుదల కనపడుతోంది. స్త్రీలందరికీ కూడా భర్తతో సౌఖ్యము, కుటుంబ వివాదాలు పరిష్కారం అవ్వడము, ఇరుగు పొరుగు వారితో సఖ్యత, ఆనందము కనపడుతున్నాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి, లాభాలు కనపడుతున్నాయి. ఈరోజు ఈ రాశివారు శ్రీ రాజరాజేశ్వరి అష్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా అప్రయత్న కార్యసిద్ధి కనపడుతుంది. మీకు ఆహార ధాన్యాలు కానీ, వస్త్రధాన్యాలు కానీ, దీనికి సంబంధించిన వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. శ్రమ పడతారు. బాగా డబ్బులు సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే అనుకున్నదే తడువుగా ఏ పనైనా సకాలంలో పూర్తి చేస్తారు. బద్ధకము, లేజినెస్ తగ్గించుకుంటారు. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. అలాగే ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా వ్యవహరించాలో, ఎవరితో ఎలా పని చేయించుకోవాలో బాగా అర్థమవుతుంది. స్నేహితుల ద్వారా అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఇంటికి సంబంధించినటువంటి రిపేర్లు చేసుకోవడం కానీ, లేదా ఏదైనా వస్తువులు కొనుగోలు చేయడం కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేయడం కానీ, వాహనాలు కొనుగోలు చేయడం కానీ, బంగారం వస్తువులు కొనుగోలు చేయడం కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే మంచి మంచి అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు. వివాహాది శుభకార్యాలు జరగడము, మానసిక ఆనందం పెరగడము, ప్రేమికుల మధ్య కలయిక, భార్యాభర్తల మధ్య కలయికలతో పాటుగా అతి కష్టం మీద ఉద్యోగంలో ప్రమోషన్లు, ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. విదేశీయాన యోగ్యత కూడా కనపడుతోంది. పోటీ పరీక్షల్లో ముందరికి వేసే అవకాశాలు, కష్టపడాలన్న తపన, ఎదగాలన్న తపన బాగా కనపడుతోంది. ఆదాయం పెంచుకునే మార్గాన్ని అన్వేషించడము, రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా కుటుంబం పట్ల శ్రద్ధ పెరుగుతుంది, బాధ్యత పెరుగుతుంది, ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ పెరుగుతుంది. విద్యార్థులు కూడా అనేక రకాల విద్య పట్ల ఆసక్తి, కంప్యూటర్ విద్యలో రాణింపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో బాగా ప్రావీణ్యత సంపాదించుకోవడంతో పాటుగా బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు కూడా అందరికీ కూడా ఎదుగుదల, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. స్త్రీలకి పూల మొక్కల పట్ల ఆసక్తి పెరగడము, అలాగే మిద్దె తోట వ్యవసాయం చేయడంతో పాటుగా కుటుంబాన్ని చక్కదిద్దుకునే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా అనుకూలమైన వాతావరణము, ధనలాభము, వ్యాపార వృద్ధి కనపడుతుంది. ఈరోజు ఈ రాశివారు శ్రీ దుర్గా అష్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ తులారాశి వారి యొక్క ఫలితాలు. ఇంకా నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుంది మీకు. ఎందుకంటే తీయని మాటలతో మోసం చేసేటటువంటి వ్యక్తులు ఎక్కువయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే జీవిత భాగస్వామితో గొడవలు కనపడుతుంది. అనుకోని ప్రమాదాల వల్ల స్వల్ప గాయాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా వేధింపులకి గురయ్యే అవకాశం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే శత్రువులు పెరిగే అవకాశాలు, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితులు, అలాగే అనాలోచితాలు, కుటుంబ పరంగా చికాకులు, కుటుంబ వ్యవహారాల వల్ల ఇబ్బందులు, ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు, కుటుంబ సమస్యల వల్ల ఐకమత్యత లోపించే అవకాశాలు కనపడుతున్నాయి. రుణ బాధలు ఎక్కువయ్యే అవకాశాలు, ఆదాయం కన్నా ఖర్చులు అధికమయ్యే అవకాశాలు, ఉద్యోగపరంగా స్థాన మార్పులు, దూర ప్రయాణాలు చేయవలసి రావడము, చిన్న ప్రమాదాలకు గురయ్యే అవకాశాలతో పాటుగా అకారణంగా వివాదాలు, గొడవలు, చిన్న యాక్సిడెంట్లు కనపడుతున్నాయి. అలాగే ఏదైనా వ్యవహారాల్లో కానీ కీలక నిర్ణయాల విషయాల్లో కానీ తొందరపాటు మాత్రం పనిచేయదు. డాక్యుమెంట్లు కానీ, రాతకోతలు కానీ, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో జాగ్రత్త తీసుకోవాలి. క్రయ విక్రయాలు జరిపేటప్పుడు ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా
మిత్రులతో మాట పట్టింపులు ఎక్కువగా కనపడుతున్నాయి. షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం పెద్దగా మంచిది కాదు. విద్యార్థులందరికీ కూడా ఏకాగ్రత లోపించడము, చదువు పట్ల ఆసక్తి తగ్గడము, ప్రేమ వ్యవహారాలు, సెల్ ఫోన్ వ్యామోహాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ముఖ్యంగా ఆదాయం తగ్గే అవకాశాలు, ఖర్చులు పెరిగే అవకాశం కనపడుతోంది. రుణ సమస్యలు పెరిగే అవకాశం కనపడుతున్నాయి. కుటుంబ ఖర్చులు, కుటుంబం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. ఆరోగ్యం పట్ల ఇబ్బందులతో పాటుగా దీర్ఘకాలిక రకాల ఇబ్బందులు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా స్నేహితులతో తగాదాలు, ముఖ్యంగా స్నేహితుల వల్ల లేదా చెడు స్నేహితుల వల్ల చదువు పడే అవకాశం కనపడుతుంది. ఉద్యోగస్తులందరికీ కూడా విపరీతంగా శ్రమ కనపడుతోంది. అలాగే ఉద్యోగంలో మెంటల్ టెన్షన్లు, ఉద్యోగపరంగా భంగాలు, ఉద్యోగాలు పోయే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి అసహనము, విరక్తి కనపడుతుంది. కుటుంబంలో కలహాలు, పని ఒత్తిడి అధికమవడం కనపడుతున్నాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా స్వల్ప ధన నష్టం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఈ రాశివారు ముఖ్యంగా శ్రీ బ్రహ్మరాంబిక అష్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో జాగ్రత్త, కుటుంబంలో సమస్యలు ఉన్నాయి జాగ్రత్త, చెప్పుడు మాటలు వినడం వల్ల నష్టపోయే అవకాశం కనపడుతోంది. ఆరోగ్యం పట్ల ఇబ్బందులు, దీర్ఘకాలిక రకాల ఇబ్బందులు, సమయానికి ఆహారం తినకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ లాంటివి వచ్చే అవకాశాలు, అలాగే భవిష్యత్తు గురించి బాగా అభివృద్ధి గురించి కానీ ప్రణాళికలు వేసే అవకాశాలు, అలాగే భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడం కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లు, పాలసీలు కట్టడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. శారీరక శ్రమ విపరీతంగా పెరుగుతుంది. అలాగే కష్టానికి తగ్గ ఫలితం లభించే అవకాశం కనబడటం లేదు. అలాగే మిత్రులు కూడా శత్రువులయ్యే అవకాశాలు, వివాదాలు, కోపతాపాలు పెరగడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమికుల మధ్య తగాదాలు, ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా లేకపోవడము, మిత్రులతో వివాదాలు, ఉద్యోగ కార్యాలయాల సమస్యలు, బంధువులతో చికాకులు, అలాగే ఏ పని కూడా సజావుగా సాగకపోవడము, పనులన్నీ కూడా ఆలస్యం జరగడము, అలాగే ఆరోగ్యపరంగా ఇబ్బందులు తలెత్తడంతో పాటుగా బద్ధకము, లేజినెస్ పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్త పడండి. తొందరపాటు ప్రయాణాలు చేయకండి. ముఖ్యంగా నిలకడలేనటువంటి ఆర్థిక పరిస్థితి వల్ల సతమతమయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా నిర్మహమాటంగా మాట్లాడడం వల్ల కొంతమందికి దూరం అయ్యే అవకాశాలు, అలాగే కోపతాప ఆవేశాల వల్ల సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు, మాట తీరు బాగోకపోవడం వల్ల ధన నష్టంతో పాటుగా ప్రేమించిన వ్యక్తులు దూరం అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. క్రయ విక్రయాలు నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ముఖ్యంగా ఆదాయం కన్నా ఖర్చులు అధికం అవ్వడము, అలాగే అప్పులు చేయవలసి రావడము, అలాగే రుణపరమైనటువంటి సమస్యలు ఇబ్బంది పెట్టడము, కుటుంబంలో ఖర్చులు పెరగడంతో పాటుగా ఇబ్బందులు పెరిగే అవకాశాలు, మనస్పర్ధలు కనపడుతున్నాయి. ఆరోగ్యం పట్ల ఇబ్బందులతో పాటుగా విద్యార్థులందరూ కూడా ప్రతిభకు తగ్గ గుర్తింపు అయితే కనపడటం లేదు. అలాగే చదువుకోవాలన్న తపన పెరిగినా కూడా దానికి తగ్గ అవకాశాలు కనపడటం లేదు. ఉద్యోగస్తులందరూ కూడా అతి కష్టం మీద ఉద్యోగుల్లో ప్రమోషన్లు రావడం తప్ప పెద్ద విశేషంగా కనపడటం లేదు. ఇబ్బందులు ఎక్కువగానే కనపడుతున్నాయి. స్త్రీలందరికీ కూడా ఖర్చులు విపరీతంగా పెరగడము, ఇంట్లో సమస్యలు అధికమవడంతో పాటుగా మనశ్శాంతి లేకపోవడము, అనాలోచితాలు, విరక్తి ఆలోచనలు కనపడతాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో స్వల్ప ధనలాభమే కనపడుతుంది. సాయంకాలం సమయంలో ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. ఈ రాశి వారు ముఖ్యంగా శ్రీదేవి అపరాధ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు ఏ పని ప్రారంభం చేసినా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు, విద్యార్థులకు చదువులో విజయము, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడము, దీర్ఘకాలిక రోగాలు తగ్గడంతో పాటుగా విందు వినోద సౌఖ్యము, సరదాగా ప్రయాణాలు చేయడము, కుటుంబంతో కాలం గడపడము, ప్రేమించిన వ్యక్తులతో అన్యోన్యత, భార్యాభర్తల మధ్య కలయిక, ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మీకు వచ్చే అవకాశాలు, గృహం కొనాలనుకున్న అవకాశాలు, క్రయ విక్రయాల స్వల్ప లాభాలతో పాటుగా నూతన వాహన యోగ్యత, ఆభరణ యోగ్యత, చక్కని ఆహార నియమాలు పాటించడంతో పాటుగా పాత రుణాలు తీర్చే అవకాశాలు, కొత్త రుణాలు మంజూరయ్యే అవకాశాలు, ఆదాయం పెంచుకునే మార్గాన్ని అన్వేషించడంతో పాటుగా ఆర్థికంగా బలపడతారని చెప్పచ్చు. ఈరోజు ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచించడంతో పాటుగా సంబంధ బాంధవ్యాలు బాగా మెరుగుపడతాయి. చిరకాలు కోరిక నెరవేరడము, వివాహాది శుభకార్యాలు కుదరడము, విదేశీ ప్రయాణాల కోసం అనుకూలతలు, గృహం కొనాలనుకున్న అనుకూలతలతో పాటుగా కుటుంబంలో ఐకమత్యత పెరిగే అవకాశం కనపడుతోంది. అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మీకు రావడము, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు, ఆన్లైన్ షాపింగ్లు చేసే అవకాశాలతో పాటుగా గతంలో కోల్పోయినటువంటివి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి పొందే అవకాశాలు కనపడుతున్నాయి. ఈరోజు ముఖ్యంగా శ్రమకు తగ్గ ఫలితం లభించే అవకాశం కనపడుతుంది. సంపాదన పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, పాలసీలు కట్టడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. రుణాలు తీర్చడం కోసం ప్రయత్నం చేస్తారు. కుటుంబంతో ఆనందంగా కాలం గడుపుతారు. వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారని చెప్పచ్చు. విద్యార్థులు కూడా కొత్తగా ఏదైనా ప్రాజెక్ట్ వర్కులు చేయడం కానీ, చదువు పట్ల ఆసక్తి చూపించడం కానీ, లేదా చదువులో ఉన్నటువంటివి ఏవైతే పాత సబ్జెక్టులు ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడంలో ముందడుగు వేసే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులందరూ కూడా స్థాన మార్పులు, స్థానచలనాలు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడంతో పాటుగా
స్త్రీలందరికీ కూడా ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు పరిష్కరించుకోవడము, భర్తతోటి అనురాగము, సంతోషము కనపడుతున్నాయి. వ్యాపారస్తులందరూ కూడా అనేక రకాల వ్యాపార పట్ల ఆసక్తి, కొత్త వ్యాపారం ప్రారంభించడము, వ్యాపార పెట్టుబడుల్లో అనుకూలతలు, ఆర్థిక ధన ప్రాప్తి కనపడుతోంది. ఈ రాశి వారికి అన్ని రకాలుగా కూడా అనుకూలంగానే కనపడుతుంది. కాబట్టి ఈ రాశి వారు శ్రీ లలిత మూల మంత్ర కవచాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ మకర రాశి వారి యొక్క ఫలితాలు. షష్ఠస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు పోటీ పరీక్షల్లో విజయం సాధించడం విద్యార్థులకి, మీ మాటకి విలువ పెరగడము, జీవిత భాగస్వామితో సంతోషంగా గడపడము, వివాహాది శుభకార్యాలు జరగడము, సంతానపరమైనటువంటి అవకాశాలు, ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవడము, బంధువులతో కలిపి ఆనందంగా గడపడంతో పాటుగా గృహానికి సంబంధించిన ప్రయత్నాలు అనుకూలించే అవకాశాలు, ఇంటికి సంబంధించిన మరమ్మతులు చేసుకోవడము, వాహన యోగంతో పాటుగా విదేశీ ప్రయత్నాలు అనుకూలించే అవకాశాలు, వ్యాపారాలు విస్తరించే ప్రయత్నం చేసేవారికి అవకాశాలు, వాహనపరంగా ఇబ్బందులు తగ్గడము, కొత్త వాహనాలు కొనుగోలు చేయడము, ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితాలు లభించడము, నూతన ఉద్యోగ అవకాశాలు, ప్రయాణాలు అనుకున్నవి సాధించడంతో పాటుగా ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. ఎప్పటి పనిని అప్పుడు చేసుకోవడంతో పాటుగా చేపట్టిన ఏ పనైనా సరే తొందరగా పూర్తి చేసుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారని చెప్పొచ్చు. ఆర్థిక లావాదేవీలు అయితే కనుక సంతృప్తికరంగా సాగుతాయి. ఏదైనా ఆస్తి వివాదాలన్నా, కోర్టు వివాదాలను కూడా పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. చాలా రకాల సమస్యలు ధైర్యంగా ఎదుర్కొని వాటి నుంచి బయటపడతారు. ఆదాయం పెరిగే అవకాశం కనపడుతోంది. కొత్త ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. అలాగే అప్పులు తీర్చేటటువంటి ప్రణాళికలు వేసుకోగలుగుతారని చెప్పొచ్చు. కుటుంబంతో సంతోషంగా కాలం గడపడం, ప్రయాణాలు చేయడము, విందు వినోదాల్లో పాల్గొనడంతో పాటుగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడము, వ్యాయామం చేయడము, సమయానికి ఆహారం తీసుకోవడంతో పాటుగా పౌష్టికాహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. లేజినెస్, బద్ధకం తగ్గుతుంది. మంచి గోల్స్ నిర్ణయించుకుని వాటి ముందడుగు వేసే అవకాశం కనపడుతుంది. అలాగే ఉద్యోగస్తులందరూ కూడా మీ స్థాయి పెరిగే అవకాశం కనపడుతుందని చెప్పొచ్చు. స్త్రీలకి ముఖ్యంగా ఆభరణ యోగ్యత ఎక్కువగా కనపడుతుంది. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా డబ్బులు బ్రహ్మాండంగా రొటేషన్ అవడంతో పాటుగా అన్ని రంగాల వారికి అనుకూలంగానే కనపడుతోంది. ఈ రాశి వారు ముఖ్యంగా దేవీ స్తుతిని పారాయణ చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ కుంభరాశి వారి యొక్క ఫలితాలు. పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు కొన్ని అవమానాలకి గురయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి ఎవరితోనే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ గురించి చెడుగా ప్రచారం చేసేవాళ్ళు పెరిగిపోతూ ఉన్నారు. ప్రతి వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి. నమ్మక ద్రోహాలు ఉన్నాయి, కుటుంబ కలహాలు ఉన్నాయి, భార్యాభర్తల మధ్య గొడవ కనపడుతోంది, నరఘోష అధికంగా కనపడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. సోదరీమణులతో కూడా వివాదాలు కనపడుతున్నాయి. ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ ఇబ్బందులు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడము, పెట్టుబడులకు తగ్గ లాభాలు లేకపోవడము, అలాగే ఏ పని చేయాలో అర్థం కాకపోవడము, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియకపోవడము, బంధువర్గంతో అభిప్రాయ భేదాలు, వ్యాపారస్తులకి వ్యాపారంలో స్వల్పంగా ఇబ్బందులు, నష్టాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఓర్పుగా వ్యవహరించడం అనేటటువంటిది ముఖ్య సూచన. ముఖ్యంగా ఈరోజు అప్పులు ఇవ్వకపోవడం మంచిది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యవహారస్తులందరికీ కూడా అంతంత మాత్రమే లాభాలే కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. రాతకోతల్లో, అగ్రిమెంట్లో, వ్యవహారాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని కావాల్సిన వారిని, ప్రేమించిన వారి కోసం బాగా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడము, కుటుంబం కోసం డబ్బులు ఖర్చు పెట్టడము, అలాగే కొన్ని రకాల విలువైన వస్తువులు కొనుగోలు చేయడము, కొన్ని రకాల వస్తువులు పాడవడము, అలాగే వాహనాలు చెడిపోవడము, వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా స్త్రీ పురుష వ్యామోహాలు, పరపురుష పరస్త్రీ వ్యామోహాలు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు, చెడు పనుల వల్ల కానీ, చెడు వ్యసనాల వల్ల కానీ నష్టాలు, ప్రమాదాలు కనపడుతున్నాయి. అలాగే దురాశ వల్ల కూడా నష్టం కనపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. ఆదాయం తగ్గే అవకాశాలు, రుణపరమైన సమస్యలు పెరిగే అవకాశాలతో పాటుగా మెంటల్ టెన్షన్లు, పని ఒత్తిళ్లు, కుటుంబ కలహాలు, ఇంట్లో అనేక రకాల చికాకులు ఎదురయ్యే అవకాశాలు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు, దీర్ఘకాలిక రోగాల బెడద బాగా కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కూడా ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు, కాలేజీల్లో సమస్యలు, చదువు పట్ల ఆసక్తి లేకపోవడము, అలాగే కొత్త పనులు చేసేటటువంటి కొత్త ఆలోచనలు చేసేటటువంటి విద్యార్థులందరూ కూడా ఆటంకాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులందరూ కూడా ప్రతిభకు తగ్గ గుర్తింపు అయితే కనపడటం లేదు. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకు ఈరోజు ముఖ్యంగా అనవసరమైన వ్యామోహాలు, అలాగే నిందారోపణలు కనపడుతున్నాయి. ప్రతి వ్యక్తితో కూడా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కనపడుతోంది. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో స్వల్ప లాభాలు, స్వల్ప ధన నష్టం కూడా కనపడుతోంది. సాయంకాలం సమయంలో మాత్రం స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. ఈరోజు ముఖ్యంగా ఈ రాశివారు బాలాస్తుతిని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ మీనరాశి వారి యొక్క ఫలితాలు. చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు మీకు ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు, మెంటల్ టెన్షన్లు, నిద్ర సరిపోకపోవడము,
అలాగే సమయానికి ఆహారం తినకపోవడము, అలాగే తప్పుడు పనులు చేయడం వల్ల కానీ, చెడు పనులు చేయడం వల్ల కానీ ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మీరు తీసుకునేటటువంటి చెడు నిర్ణయాల వల్ల మీ కీర్తి గౌరవం తగ్గే అవకాశం కనపడుతుంది. అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలన్నా, షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టినా, ఎవరికైనా అప్పులు ఇచ్చినా కూడా నష్టపోతారు. జాగ్రత్త. అనవసరమైన విషయాలు ఆలోచించడం వల్ల, కొంతమంది స్త్రీలతో వ్యామోహానికి గురవడం వల్ల ఇబ్బందులు, ముఖ్యమైన వ్యవహారాలు మర్చిపోవడము, తొందరపాటు మనస్తత్వం వల్ల, అప్పులు చేసే మనస్తత్వం వల్ల ఇబ్బందులు, అలాగే వ్యసనాలకి బానిసలయ్యే అవకాశాలు, మూర్ఖ స్వభావం వల్ల, కోపంగా మాట్లాడడం వల్ల గొడవలు, బాధ్యత లేకుండా ఖర్చు పెట్టడం వల్ల ఇబ్బందులతో పాటుగా అనవసరమైన పనులు చేసి సమయం వృధా చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టాలి తప్ప అనవసరమైన ఖర్చులు చేస్తే నష్టాలు కనపడుతున్నాయి. మంచివారిని అపార్థం చేసుకోవడము, కుటుంబ వివాదాలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమికుల మధ్య ఇబ్బందులు కనపడుతున్నాయి. విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఏదైనా వస్తువు కొనేటప్పుడు జాగ్రత్త. మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఈరోజు ముఖ్యంగా ఆదాయం తగ్గే అవకాశాలు, రుణాల యొక్క ఇబ్బందులు పెరిగే అవకాశాలు, అలాగే కొత్తగా ఈఎంఐల ద్వారా వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడము, ఖర్చులు పెరగడంతో పాటుగా ఇబ్బందులు, ప్రతిబంధకాలు, చెడు వార్తలు వినే అవకాశాలు, శుభకార్యాలు వెనక్కి వెళ్ళే అవకాశాలు, వివాహాది శుభకార్యాలు ఆటంకాలు కనపడుతున్నాయి. ఆరోగ్యం పట్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి. జాగ్రత్త తీసుకోవాలి. వ్యాయామం ఖచ్చితంగా చేయాలి. సమయానికి ఆహారం తీసుకోవడం మంచిది. విద్యార్థులు కూడా ఏకాగ్రత లేకపోవడం వల్ల చదువు పాడే అవకాశాలు, ఉద్యోగస్తులకి కార్యాలయంలో ఒత్తిడి అధికమవ్వడము, పని భారం పెరగడం జరిగే అవకాశాలు, స్త్రీలకి సంతానం వల్ల ఈ సమస్యలు, కుటుంబ వివాదాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో అంతంత మాత్రమైన లాభాలే కనపడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా శ్రీ నవరత్న మాలికా స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్టయితే కనుక మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి చిన్న గమనిక ఏమిటంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ, లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.